ఇవాళ తెలంగాణకు కేంద్ర బృందం రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం 3 రోజులు రాష్ట్రంలో పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు బృందం సభ్యులు. ఇవాళ సచివాలయంలో సీఎస్ తో సమావేశం కానున్నారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించనున్నారు. మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాల నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, గాయత్రి, ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదల వల్ల పూర్తిగా ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పవచ్చు. దీన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులు పంట నష్టపరిహారం కావచ్చు, ఈ ఇళ్లకు సంబంధించిన నష్టం కావచ్చు, ఆస్తి నష్టానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, దాంతో పాటుగా కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో 2 విడతలుగా పర్యటించారు. రాష్ట్ర మంత్రులు కూడా పర్యటించారు. కేంద్రానికి నివేదిక కూడా పంపించారు. భారీ స్థాయిలో 5,434 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా పూర్తిగా ఆస్తి అన్ని నష్టాలు జరిగినాయి, అన్ని రకాల నష్టాలు జరిగినాయని చెప్పేసి అంచనా వేశారు. దాంతోపాటు ఈ అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు ఆధ్వర్యంలో ఒక 6 సంబంధించిన 6 శాఖలకు సంబంధించిన అధికారుల బృందం కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం, ఖమ్మం పట్టణంతో పాటు మధిర నియోజకవర్గంలోని ఎరుపాలెం, మధిర పట్టణాల్లో కూడా 3 రోజుల పాటు పర్యటించినారు. దీనికి సంబంధించిన పుట్టిన బృందంలో 3 శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నట్టు. మరోపక్క మహబూబాద్ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో కోదాడలో కూడా పూర్తిగా పర్యటించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారుడు కేంద్ర హోంశాఖ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం నేడు ఖమ్మం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించున్నారు. పంటలతో పాటు ఆస్తి నష్టం, మిగతా పశువులు, మిగతా ఏ రకాల నష్టాలు జరిగినాయి అనేది వాటిపై కూడా పూర్తిగా అంచనా. ఇప్పటికే దీనికి ఇప్పటికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఖమ్మం జిల్లా అధికారులు కూడా 730 కోట్ల పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఈ బృందంలో ఆర్థిక శాఖతో పాటు ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్ధికి సంబంధించి నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా అధికారులు కూడా వీళ్ళకి పూర్తిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ఎక్కడెక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ రకమైన నష్టం, పంట నష్టం ఎంత, ఆస్తి నష్టం ఎంత, ఏ రూపంలో ఎంత నష్టం జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా నివేదిక అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నివేదిక కూడా సిద్ధం చేశారు. గాయత్రి, రైట్, థాంక్యూ.